వారుగా కాకుండా గ్రహించి మోసపోవడానికి సహాయం దయచేయండి. నీ మందిరం మందు నివసించే వారు ధన్యులన్నావు తండ్రి. నీ వాక్యం మందు నివసించే వారు ధన్యులు అంటున్నావు తండ్రి. నాయన అయ్యా నీవు లేకపోవడం వ్యర్థం అంటున్నావు తండ్రి. నిన్ను కలిగి జీవించడం సరిగో తండ్రి ప్రభు ధన్యం అంటున్నావు తండ్రి. ఇదిగో ప్రభు చెప్పేవారుగా ఉంటున్నాం కాబట్టి ప్రభు నా తండ్రి మేము తండ్రి ప్రభు నీకు ఇష్టలుగా జీవించడానికి సహాయం దయచేయండి. వాక్యానుసారమైన జీవితం దయచేయండి ప్రభు. అక్రమంగా నడుచుకునే వరకు బుద్ధి చెప్పేవారుగా ఉంచండి తండ్రి. నీ స్తోత్రాలు దేవా. ఇదిగో ప్రభు నీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభు. నీ స్తోత్రాలు జీవం గల తండ్రి వని సర్వశక్తి మంత్రుడు అన్ని నామముల కన్నా పైనామం గలవాడువని సమస్త దేవతల కంటే గొప్పవాడువని ప్రభు తెలుసుకొని బ్రతకడానికి సహాయం దయచేయండి ప్రభు. ఇదిగో ప్రభు నీ వాక్యము 2 అంచుల కల ఖడ్గం తండ్రి నాయన. అయ్యా చక్కగా పాటించి జీవిస్తే మాకు సత్వం ఇస్తావు తండ్రి నాయన. లేకపోతే నీ వాక్యాన్ని పదును పెడతానంటున్నావు తండ్రి. నీ ఖడ్గాన్ని పదును పెడతానంటున్నావు తండ్రి. అయ్యా మా కాలగతులు ఏమవుతాయో మాకు తెలియదు అంటున్నావు తండ్రి నాయన. అది నీ వశంలో ఉందంటున్నావు తండ్రి. తెలుసుకొని బ్రతకడానికి సహాయం దయచేయమని నీ కృపతో నింపమని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వారి కుటుంబ అవసరాలు తీర్చండి. వారు ఎవరి బిడ్డలు జీవితాలు కట్టండి ప్రభు. అయ్యా బలహీనంగా బిడ్డలు ముట్టి స్వస్థపరచండి. అశోక బిడ్డలు ముట్టి స్వస్థపరచండి తండ్రి నాయన. పసిబిడ్డలు మీ దయగల హస్తాలతో ముట్టి స్వస్థపరచండి తండ్రి నాయన. నీ స్థితిలో జ్వరం నుంచి విడిపించండి తండ్రి. ఇంకెవరైనా బలహీనంగా ఉంటే ముట్టి స్వస్థపరచండి. ఇచ్చిన ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తలలు వంచండి, ఆతురిస్తాను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, మన ప్రియకుమారుడు రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నిత్యకృప, పరిశుద్ధాత్మిక నిన్న సహవాసము, సన్నిధి, కాపుదల, సమాధానము, కూడి చేరిన ప్రతి ఒక్కరు దీని కుటుంబాలకి, తల వంచిన ప్రతి దేని బట్టి వారు దీని కుటుంబాలకి, నాకు నా దేని కుటుంబం దేనికి రామని దేని సంధికి సర్వలోక పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.